హాయ్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడూ ఆందోళన పడకుండా హాయిగా ప్రశాంతంగా ఉండాలని అనుకుంటాం కదా. అలా ఉండటానికి ఒక చిన్న చాలా అందమైన రహస్యముంది. ఈరోజు మనం దాని గురించే తెలుసుకుందాం. సరేనా? మరి మొదలు పెట్టేద్దామా? ఒకసారి సరదాగా ఇలా ఊహించుకుందాం. మనమొక ప్రయాణానికి వెళ్తున్నాం. కాని మన దగ్గర ఒకటి కాదు, రెండూ కాదు, ఏకంగా 3 బరువైన బ్యాగులున్నాయి. మొదటి బ్యాగులో నిన్నటి తప్పులు, రెండో బ్యాగులో ఈరోజు పనులు, ఇక మూడో బ్యాగులేమో రేపటి భయాలు. అమ్మో, ఈ 3 బ్యాగుల్ని ఒకేసారి మోయాలంటే ఎంత కష్టమో కదా. మన మనసుకి కూడా రోజూ ఇలాగే అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే మన బుజ్జి మనసు పాపం నిన్నటి గురించి, ఈ రోజు గురించి, మళ్ళీ రేపటి గురించి ఇలా అన్నింటినీ ఒకేసారి ఆలోచించాలని ప్రయత్నిస్తోంది. అప్పుడు అది అచ్చం ఓవర్లోడ్ అయిన మన పాత కంప్యూటర్లాగా స్లో అయిపోయి, స్టక్ అయిపోయి చివరికి అలసిపోతోందన్నమాట. అందుకే మనకు అంత బరువుగా, చిరాగ్గా అనిపిస్తుంది. చూడండి, చాలా మందివే మనం ఇలా ఆలోచిస్తూ ఉంటాం. అయ్యో, నాకున్న కష్టాలన్నీ ఈరోజే ఇప్పుడే తీరిపోవాలి అని. అలా అనుకుంటే టెన్షన్ ఇంకా పెరిగిపోతుంది. కాని ఒక సింపుల్ ఐడియా ఉంది. అదేంటంటే, ఈ రోజు గురించి మాత్రమే ఆలోచిద్దాం, ఈ ఒక్క రోజుని చక్కగా గడిపిద్దాం అని అనుకోవడం. అప్పుడెంత ప్రశాంతంగా ఉంటుందో కదా. మరి ఈ బరువునంతా దించేయడానికి ఒక చిన్న మ్యాజిక్ లాంటి టెక్నిక్ ఉందండోయ్. అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా? ఇది మన జీవితాన్ని తేలికైన ఒక ఈకలా మార్చేస్తుంది. ఆ మ్యాజిక్ పేరే డే టైట్ కంపార్ట్మెంట్స్. వినడానికి పేరేదో పెద్ద సైన్స్ ఫిక్షన్ సినిమా పేర్లా ఉంది కదా. కాని ఐడియా చాలా సింపుల్. నిన్న అనే గదికి, రేపు అనే గదికి గట్టిగా తాళం వేసేసి కేవలం ఈ రోజు అనే రూంలో మాత్రమే మనం ప్రశాంతంగా ఉండటమన్నమాట. చిన్న ఆలోచనే అయినా చాలా పవర్ఫుల్. ఈ ఐడియా ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఒక సూపర్ ఎగ్జాంపుల్ ఉంది. సర్ విలియం ఓస్లర్ అనే ఆయన ఒకసారి ఒక పెద్ద షిప్ చూశారట. ఆ షిప్లో చాలా రూమ్స్ అంటే కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒక రూంలోకి అనుకోకుండా నీళ్లొచ్చినా వెంటనే ఆ గది తలుపు మూసేస్తే చాలు, షిప్ మొత్తం సేఫ్గా ఉంటుంది. మన జీవితం కూడా అలాంటి షిప్ లాంటిదే. సరే, ఇప్పుడు కొన్ని చిన్న చిన్న కథలు విందాం. అచ్చం మనం చిన్నప్పుడు స్కూల్లో టీచర్ చెప్పే నీతి కథల్లా ఉంటాయి. ఈ ఐడియా మనకు రోజూ ఎలా ఉపయోగపడుతుందో ఈ కథలు వింటే చక్కగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, 2 స్టూడెంట్స్ ఉన్నారు, రాహుల్ మరియు ఆశ. ఇద్దరికీ రేపు ఎగ్జామ్ ఉంది. రాహుల్ ఏమనుకున్నాడు? సరే, ఈరోజు నా ప్లాన్ ప్రకారం చదివేస్తా అంతే. అందుకే చూడండి ఎంత కూల్గా, కాన్ఫిడెంట్గా ఉన్నాడో. కాని పాపం ఆశ, అయ్యో రేపు ఎగ్జామ్ ఎలా ఉంటుందో, క్వశ్చన్ పేపర్ టఫ్గా వస్తుందేమో అని రేపటి గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడి సరిగ్గా చదవలేకపోయింది. చూసారా, ఆలోచించే విధానంలో ఎంత తేడా ఉందో. ఇప్పుడు ఇంకో మంచి కథ. టెడ్ బెంగర్ మినో అని ఒక సోల్జర్ యుద్ధంలో చాలా భయపడిపోయి ఉన్నాడు. అప్పుడు ఒక డాక్టర్ అతనికి ఒక చిన్న కథ చెప్పి ధైర్యమిచ్చారు. ఆ కథేంటో విందామా? ఆ డాక్టర్ చాలా సింపుల్గా ఒక మాట చెప్పారు. జీవితం అనేది ఒక ఇసుక గడియారం లాంటిది. చూడు, అందులో వేల ఇసుక రేణువులుంటాయి, కరెక్టే. కాని ఆ చిన్న హోల్లోంచి ఒకేసారి ఒక్క రేణువు మాత్రమే కిందకు పడుతుంది. అలాగే నీకు 100 కష్టాలుండొచ్చు, కాని ఒకేసారి ఒకదాని గురించే ఆలోచించు, ఒకదాన్ని హ్యాండిల్ చెయ్యి. ఈ చిన్న మాటలో ఎంత పెద్ద అర్థం ఉందో కదా. ఈ చిన్న అలవాటును మనం రోజూ ఫాలో అయితే మన లైఫ్ ఎలా మారుతుందో తెలుసా? అచ్చం మంచి వర్షం పడి వెలిశాక వాతావరణం ఎంత చల్లగా, ఫ్రెష్గా ఉంటుందో మన మనసు కూడా అంత తేలిగ్గా, ప్రశాంతంగా మారిపోతుంది. దీనివల్ల మనకు ఎలాంటి మంచి జరుగుతుందో ఇక్కడే చూద్దాం. చూడండి, మనసు పీస్ఫుల్గా ఉంటుంది, చేసే పని మీద ఫుల్ ఫోకస్ ఉంటుంది, స్ట్రెస్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, మన మీద మనకే నమ్మకం పెరుగుతుంది. ఫైనల్గా లైఫ్ ఒక ఈకలా తేలికగా అనిపిస్తుంది. వావ్, ఎంత బాగుందో కదా. ఇదంతా వినడానికి చాలా బాగుంది, కాని దీన్ని ఎలా మొదలుపెట్టాలి అని అనుకుంటున్నారా? డోంట్ వరీ, చాలా అంటే చాలా సింపుల్. రేపట్నుంచి మనం స్టార్ట్ చేయగల ఒక సింపుల్ మార్నింగ్ హ్యాబిట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం ప్రతిరోజు పొద్దున్నే లేవగానే ఒక చిన్న నోట్బుక్లో ఈ 3 విషయాలు రాసుకుంటే చాలు. నంబర్ 1, ఈరోజు పూర్తి చేయాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన పని. నంబర్ 2, ఈరోజు నేర్చుకోవాలనుకుంటున్న ఒక చిన్న స్కిల్. నంబర్ 3, ఈరోజు ఫాలో అవ్వాలనుకుంటున్న ఒక మంచి అలవాటు. అంతే, చాలా సింపుల్ కదా.
ప్రతిరోజూ ఉదయాన్నే మనకు మనమే ఇలా చెప్పుకుందాం, ఈరోజు ఒక కొత్త అవకాశం. నిన్నటి బాధలు, రేపటి భయాలు నాకు వద్దు. ఈరోజు నా వంతు ప్రయత్నం నేను చేస్తాను, నా బెస్ట్ ఇస్తాను. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, రోజూ మనం నేర్చుకునే చిన్న విషయాలే ఒకరోజు మనల్ని పెద్ద సక్సెస్ వైపు నడిపిస్తాయి.